మనం ఇండియన్ రైల్వేలోని ఒక ఇంపార్టెంట్ సంస్థ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే కొనార్క్ రైల్వే నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటి రావడం తేలింది. అండ్ గైస్ అయితే మీరు చూసుకుంటే జాబ్ నోటిఫికేషన్ అనేది గమనించండి. ఇది ఎలాంటి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే కాదు, జాబ్ నోటిఫికేషన్ అనేది గమనించాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ అప్లై ఎలా చేసుకోవాలి, ఒక దగ్గర మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. నెక్స్ట్ అయితే మనం నోటిఫికేషన్ అయితే చూద్దాం. సో గైస్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, కొనార్క్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే రావడం తేలింది. అండ్ అయితే మీరు చూసుకుంటే నవీ ముంబై హెడ్ క్వార్టర్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ అయితే May 9 అయితే రావడం జరిగిందండి. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ గమనించవచ్చు మీరు అనేది. వేకెన్సీ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ మీరు AEE వాళ్ళకైతే 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. తర్వాత సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే 3, అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇక్కడ ఎలక్ట్రికల్ వాళ్ళకి 15 వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ వాళ్ళకు 4, డిజైన్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి 2, అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే 15 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. టోటల్గా అయితే 42 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఇక్కడ చూపించడం అయితే జరిగింది. మంచి సాలరీ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ మీరు సాలరీ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ సాలరీలో చూసుకుంటే AEE వాళ్ళకైతే స్టార్టింగ్ బేసిక్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి, 56,100 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 44,900, అండ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 35,400. అదేవిధంగా నెక్స్ట్ సివిల్ వాళ్ళకు కూడా సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ డిజైన్ అసిస్టెంట్ వాళ్ళకైతే 35,400, అండ్ టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 25,500 అయితే ఉంటుంది. ఇదైతే సాలరీ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ ఈ నోటిఫికేషన్ అయితే మీరు చూడొచ్చు. ఈ నోటిఫికేషన్ అయితే కాంట్రాక్ట్ బేస్కి అయితే మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదు, కాకపోతే మంచి సాలరీ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా ఉంటాయి. మిగతా అలవెన్స్ అయితే మీరు చూసుకోవచ్చు. క్వాలిఫికేషన్ అయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫుల్ టైం ఇంజనీరింగ్ అనేది బీటెక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, లేదా డిప్లొమా ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. 60% మార్క్స్ అనేవి పాస్ ఉన్న తర్వాత ఆఫ్టర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే 1 year అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళైతే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడైతే మీరు ఆ క్వాలిఫికేషన్ అనేది చూడాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి అయితే వీళ్ళకు 45 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోగలరు. నెక్స్ట్ అనేది జూనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా సేమ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ బీటెక్ లేదా డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. రిలేటివ్ బ్రాంచ్లో అనేది వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఆఫ్టర్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ అనేది కూడా సేమ్ అయితే వర్తిస్తుంది, 45 years వరకు. అండ్ జూనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్ సివిల్ వాళ్ళకు కూడా సేమ్ అదే విధంగా క్వాలిఫికేషన్ అయితే వర్తిస్తుంది. ఇక్కడ మీకు బీటెక్ లేదా డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ 1 year అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత డిజైన్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఐటీ అయితే అడిగారు. అది కూడా ఇక్కడ మీరు చూసుకుంటే డ్రాఫ్ట్ మ్యాన్ ఎలక్ట్రికల్ డిప్లొమాలో ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారని చూపించారు. ఇక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళైతే ఇక్కడ చేసుకోవచ్చు. ఆఫ్టర్ అయితే మీరు చూసుకుంటే వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమం 8 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఐటీ హోల్డర్ వాళ్ళకైతే, డిప్లొమా వాళ్ళకైతే 6 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళైతే చేసుకోవచ్చు ఈ వేకెన్సీలకైతే. నెక్స్ట్ టైం చూసుకుంటే ఇక్కడ మీకు టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇక్కడ ఐటీ అయితే అడగడం అయితే జరిగిందండి. రిలేటివ్ బ్రాంచ్లో అయితే మీకు ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ 3 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీకు అనేది. ఎలక్ట్రికల్లో అయితే మీకు అనేది ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళైతే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇక్కడ మీరు చూడండి ఏజ్ లిమిట్ అయితే సేమ్ అయితే వర్తిస్తుంది అన్ని వేకెన్సీలకు అయితే. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే AEE వాళ్ళకు కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డిప్లొమా లేదా బీటెక్ అయితే మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది 6 year వరకు అయితే మీకు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే వర్తిస్తుంది. గైస్ అప్లై అయితే ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం అయితే అది ఫిలప్ చేసి మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ కొన్ని ఇంటర్వ్యూ డేట్ అయితే ఇవ్వడం అయితే ఆ డేట్కి అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఏమైతే ఉండదు, ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. దీంట్లో మీరు క్వాలిఫై అయితే మీకు జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ అడ్రస్ అనేది ఎగ్జిక్యూటివ్ క్లబ్ కొనార్క్ రైల్వే విఆర్ కొనార్క్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నేర్. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది నవీ ముంబైలో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఇంటర్వ్యూ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ డేట్ అయితే మీరు పక్కన చూసుకోవచ్చు. ఇక్కడ ఈ నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ సపోజ్గా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇక్కడ June 5 అయితే ఉంటుంది. అదేవిధంగా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకైతే June 10 అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఆ డేట్ను బట్టి అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది ఇక్కడ చూసుకుంటే మార్నింగ్ 9 నుంచి 12 వరకు మాత్రమే ఉంటుంది. ఆ టైంలో మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందండి. SC ST వాళ్ళకైతే ఇక్కడ మీరు చూసుకుంటే 5 year వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. OBC నాన్ క్రిమినల్ వాళ్ళకు 3 year వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. వాళ్ళైతే ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకోగలరు. ఇక్కడైతే ఆ ప్రాసెస్ అయితే మీరు చూసే ప్రయత్నమే చేయండి.
ఇది ఫిలప్ చేసి మీరు తీసుకొని దీంతోపాటు మీ అన్ని డాక్యుమెంట్ తీసుకొని అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. వాళ్ళ ఇక్కడ చెప్పిన అడ్రస్కి అయితే మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.